హలో వ్యూవర్స్, మన భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో డిమ్హాసో అనే డిస్ట్రిక్ట్ లో జటింగా అనే గ్రామం ఉంది. ఎక్కడ చూసినా అడవులతో కొండల ప్రాంతంతో అందంగా ఉండే ఈ గ్రామానికి ఇంకో పేరు కూడా ఉంది. అదే ద వ్యాలీ ఆఫ్ డెత్, అంటే మరణపు లోయ అని అర్థము. అలా అనడానికి కారణం ఏమిటంటే ఈ ప్రాంతానికి వచ్చే ఏ పక్షి కూడా తిరిగి ప్రాణంతో వెళ్ళదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో పక్షులు గుంపుగా వచ్చి ఈ యొక్క ప్రదేశంలో ఆత్మహత్య చేసుకుంటుంది. అలా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఉన్నట్టుగా ఉండి అలానే కింద పడిపోతుంది. మన భారతదేశంలో ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ప్రజలు అలాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. కానీ ఈ ప్రదేశంలో మాత్రము పక్షులు ఆత్మహత్య చేసుకోవడం వలన ఈ ప్రాంతం ఫేమస్ అయింది. అలా ఈ ప్రదేశంలో పక్షులు వచ్చి చనిపోవడానికి గల కారణం ఏంటి, లేక ఈ పక్షులను ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా? శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధించి ఏమన్నారు? మిస్టీరియస్ డెత్ ఆఫ్ బర్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. గువాహటి నుంచి 330 కిలోమీటర్ దూరంలో ఉండే జటింగా గ్రామం అడవి ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలో 2500 మందికి పైగా నివసించే గ్రామస్తుల యొక్క వృత్తి వ్యవసాయం. పచ్చని అడవులు రాత్రి సమయంలో చల్లగా ఉంటూ యూరోప్ లో కండిషన్ ఎలా ఉంటుందో అలా చల్లగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ యొక్క అందాన్ని ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తుంటారు. కొంతమంది అయితే ఈ ప్రదేశం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి వస్తారు. కానీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రము ప్రతి సంవత్సరం వేల పక్షులు వచ్చి ఈ యొక్క ప్రదేశంలో ఆత్మహత్య చేసుకోవడం వలన ఈ ప్రాంతం పక్షులకు బర్ముడా ట్రయాంగిల్ లాగా మారింది. ఇలా ఈ పక్షులు చనిపోవడం వలన అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా టూర్కు వచ్చే వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకని ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాంతం పక్షుల యొక్క శ్మశాన భూమిగా మారిపోతుందని ఎవరికి తెలియదు. ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకునే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే చరిత్రను తెలుసుకుందాం. ఈ కథ 1905వ సంవత్సరంలో మొదలవుతుంది. ముందుగా చెప్పినట్టు వ్యవసాయం, మేకలు, బర్రెలను మేపడమే ఈ గ్రామం యొక్క వృత్తి. కాబట్టి కొన్నిసార్లు పక్కన ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్తూ వస్తుంటారు. కానీ ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే అడవిలో ప్రమాదకరమైన పులులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక ఎద్దు అడవిలో తప్పిపోయిందని దాన్ని వెతుకుంటూ వెళ్లిన వాళ్ళు ఆ అడవి ప్రాంతంలో మూలన వెతికారు. చివరి వరకు ఆ ఎద్దు వాళ్ళకు కనిపించకపోవడం వలన వాళ్లకు పులుల మీద సందేహం వచ్చింది. బహుశా అవి తిని ఉండొచ్చని అనుకున్నారు. చివరిసారిగా ఇంకా కొంచెం దూరం అడవి లోపలికి వెళ్లారు. వెళ్లిన వాళ్ళు అక్కడనే 2 నిమిషాలు ఆగిపోయారు. ఎందుకంటే వేలకు పైగా పక్షులు ఆ ప్రాంతంలో చనిపోయి ఉంది. 1 లేదా 2 పక్షులు చనిపోయి ఉంటే అది సాధారణమైన విషయమే, కానీ వేలకు పైగా ఉండటం వలన వాళ్లకు అసలేం అర్థం కాలేదు. అది 1905 కాబట్టి అందరు గ్రామస్తులు అనుకున్నట్టుగానే వీళ్ళు కూడా ఆ పక్షులను ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ చంపేసిందని, ఇంకా కొంతమంది ఆ పక్షులంతా శపింపబడిందని చెప్పుకున్నారు. ఈ యొక్క విషయం ఆ ప్రజలందరికీ తెలవడం వలన గుంపులుగా వచ్చి ఆ ప్రదేశాన్ని చూడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ నెలల్లో పక్షులు గుంపులుగా వచ్చి చనిపోయేది. కానీ ఈ విషయం అక్కడి ప్రజలకు కామన్ అయిపోయింది. ఇప్పటిలాగా సోషల్ మీడియా అనేది అప్పట్లో లేకపోవడం వలన ఈ యొక్క విషయము ఆ గ్రామానికి మాత్రమే పరిమితమైంది. 1957లో బ్రిటిష్ దేశానికి చెందిన ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గీ అనే ఫేమస్ న్యాచురలిస్ట్ కు ఈ పక్షులు జటింగా ప్రదేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోతుందనే విషయము ఏదో విధంగా చెవులకు వినిపించింది. అతను ఏం చేశాడంటే ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడే ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ అయిన సలీం అలీ తో కలిసి ఆ ప్రదేశానికి వచ్చి ఆ పక్షులు ఎందుకు చనిపోతుందని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా ద వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం కూడా రాశాడు. క్లైమేట్ కండిషన్ వల్ల ఆ పక్షులు చనిపోతుందని చెప్పాడు. కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్ గా లేకపోవడం వలన చాలా మంది దానిని యాక్సెప్ట్ చేయలేదు. ఈ విధంగా ఆ పుస్తకం ద్వారా ప్రదేశం గురించి తెలుసుకున్న చాలా మంది న్యాచురలిస్ట్ ఆ ప్రదేశం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం అంతా విఫలమైంది. చివరికి గవర్నమెంట్ రంగంలో దిగి ఆ మిస్టరీని బయట పెట్టాలని 1977లో ఆ యొక్క ప్రదేశం గురించి రీసెర్చ్ చేయమని కొంతమంది శాస్త్రవేత్తలను పంపించింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుధీర్ సేన్ గుప్తా నాయకత్వంలో 10 మంది శాస్త్రవేత్తలను ఆ ప్రాంతానికి వచ్చారు. అలా నెలల తరబడి జటింగలో స్థిరపడి వారు పక్షులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అతని రీసెర్చ్ లో ఇలా పక్షులు చనిపోవడం చూసి కొన్ని రిపోర్ట్లను తయారు చేసి ఇతర దేశాల్లో ఉన్న గొప్ప ఆర్నిథాలజిస్టులకు పంపించాడు. కానీ వాళ్ళకు కూడా ఆ విషయం అర్థం కాలేదు. అలా దినాలు గడిచింది. సుధీర్ సేన్ గుప్తా 2 సంవత్సరాలు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జటింగాలో గడిపి ఆ పక్షులు చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది కొన్ని రిపోర్ట్ల ద్వారా గవర్నమెంట్ కు సబ్మిట్ చేశాడు. ఆ రిపోర్ట్ లో ఏముందంటే జటింగా
జటింగాలో మాత్రమే కాకుండా మిజోరం, మలేషియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిందని, అందులో కూడా వేలకు పైగా పక్షులు ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పాడు. మిగతా నెలలో ఈ పక్షులు చనిపోవడం లేదని, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రము రాత్రి సమయంలో 6 నుంచి 9 గంటల మధ్య అది చనిపోవడానికి ముందు అది వింతగా ప్రవర్తిస్తుందని, ఎవరో ఈ పక్షుల మీద మ్యాజిక్ చేసినట్టుగా, అంటే చెట్ల నుండి ఆకులు ఏ విధంగా రాలిపోతుందో అలా ఇవి రాలిపోతుందని చెప్పాడు. ఆ చనిపోయిన పక్షులను తీసుకుని తీరా పరీక్షించినప్పుడు అవి ఖాళీ కడుపుతో ఉన్నట్టుగా తేలింది. కొన్ని దినాల వరకు అవి తినకుండానే చనిపోయాయని. కానీ అక్కడ సందేహం ఏమిటంటే ఆహారానికి కుదవలేని అటువంటి అడవి ప్రాంతంలో ఇవి ఎందుకు ఆహారం తీసుకోలేదు అనేది మిస్టరీగా ఉందని చెప్పాడు. ఇంకా అతను ఏమన్నాడంటే 40కి పైగా వేరే వేరే జాతుల పక్షులు ఈ ప్రాంతానికి వలసకు వచ్చి చనిపోయేది. ఇంకా కొన్ని థీరీస్ ను ముందుకు పెట్టాడు. అవేమిటో చూద్దాము. ఈ గ్రామం కొండలు ఇంకా లోయల మధ్య ఉండటం వలన ఆగస్ట్ నుంచి అక్టోబర్ సీజన్ లో క్లైమేట్ అనేది చల్లగా ఉంటూ భయంకరమైన గాలులు వీస్తుంది. ఆ గాలి వల్ల పక్షులు సెన్సర్స్ ను లూజ్ అయ్యి నర్వస్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకా అవి చెట్లకు, బిల్డింగ్లకు గుద్దుకొని చనిపోతుంది. కొన్నిసార్లు ఆ పక్షులు ఎక్కడైనా లైట్ కనిపిస్తే ఆ లైట్ ఉన్న ప్రాంతానికి దూసుకుని వెళ్లటం వలన కూడా అవి మధ్యలో ఉన్న బిల్డింగ్ లేదా చెట్లకు తాకి చనిపోవడం జరుగుతుంది. ఆ ఏరియా యొక్క క్లైమేట్ కండిషన్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లో ఉన్న మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ అనేది చేంజ్ అవ్వడం కూడా ఒక కారణమై ఉంటుందని తన రిపోర్ట్ లో చెప్పాడు. కానీ అతను పక్షులు సూసైడ్ చేసుకోవడానికి ముందు ఆహారం ఎందుకు తీసుకోవడం లేదని డీటెయిల్ మాత్రం చెప్పలేకపోయాడు. ఈ థియరీని చాలా మంది యాక్సెప్ట్ చేసినా కొంతమంది దానిని రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా జటింగాలో ఉన్న ఈ బర్డ్ మిస్టరీ ఇప్పటి వరకు సరైన రీజన్ లేకపోవడం వలన అవి మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. సో వ్యూవర్స్, ఈ పక్షులు చనిపోవడానికి గల వేరే ఏ కారణమైనా ఉంటుందా అనేది కామెంట్ చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.